హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉర్జిత ఫిట్నెస్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ట్రెడ్మిల్ వాడితే బెనిఫిట్ ఏంటి, నీ పెయిన్స్ వస్తాయా రావా అని కనుక్కున్నాం కదా. అయినా కూడా చాలా మందికి ట్రెడ్మిల్ వాడకం వల్ల నీ పెయిన్స్ వస్తున్నాయి అపోహ ఉంటుంది. కొంతమంది ట్రెడ్మిల్ ఎఫర్ట్ చేయని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే డాక్టర్ కరుణాకరణతో కంటిన్యూగా వీడియో చేసుకుంటూ డాక్టర్ కరుణాకరణ గారు ఉన్నారు. అదే ఏది వాడాలి, అసలు ట్రెడ్మిల్ వద్దనుకుంటే వాళ్ళ వెయిట్ లాస్ కానీ వాళ్ళ నీ పెయిన్ పోవాలంటే ఏది వాడాలి, ఎలా వాడాలి తెలుసుకుందాము రండి. హలో అన్నగారు నమస్తే. ట్రెడ్మిల్ వాడకం వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ అంటారు, అసలు మోకాళ్ళు నొప్పులు వస్తూ అంటారు కదా. అసలు ట్రెడ్మిల్ వాడని వాళ్ళు ఉంటే ఎలాంటి ప్రిఫర్ చేస్తారు, ఏ ఎక్విప్మెంట్ ప్రిఫర్ చేస్తారు? సో ట్రెడ్మిల్ వాడకం సరిగా చేయలేని వాళ్ళు వర్టిగో అనే ఇష్యూస్ ఉంటాయి. ట్రెడ్మిల్ పైన వాక్ చేస్తూ ఉంటే మోషన్ సిక్నెస్ అనే ప్రాబ్లం వల్ల కళ్ళు తిరిగినట్టు ఉండడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. లేదు కొంతమంది ట్రెడ్మిల్ అనేది నాకు పడదు, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయని అపోహలు అట్లాగే మిగిలిపోయిన వాళ్ళ కోసం ఈ మ్యాగ్నెటిక్ బైక్ అనేది బెస్ట్ ఆప్షన్. సో మ్యాగ్నెటిక్ బైక్ అనేది ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు రాకుండా కూడా ప్రివెంట్ చేయడానికి కూడా పనికొస్తుంది. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. లైట్గా అప్పుడప్పుడే స్టార్ట్ అయిన వల్ల కూడా జాయింట్ లూబ్రికేషన్ పెరగడానికి కూడా బెస్ట్ ఆప్షన్గా పనిచేస్తుంది. ఉన్న మోకాళ్ళ నొప్పులు పెరగకుండా వచ్చినవి తగ్గడానికి కూడా హిప్ జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్ 3 జాయింట్లకి బెనిఫిట్ అయ్యే మెథడ్ మనకి ఈ మ్యాగ్నెటిక్ బైక్ లో దొరుకుతుంది. అన్న చాలా మంది సరే మ్యాగ్నెటిక్ బైక్ గురించి చెప్పారు. చాలా మంది పోస్టర్స్ ఎలా వాడాలి అంటే ఏ జాయింట్ ఎంత బెండ్ అవ్వాలి, ఎంత డిగ్రీ ఉండాలి, ఇది ఏమైనా అప్రాక్స్ అంటే చాలా మంది ఇట్లా డిగ్రీ కొలుచుకోలేని వాళ్ళు, ఎగ్జాక్ట్ కూర్చునే వాళ్ళు ప్రతిసారి డాక్టర్ దగ్గర వెళ్ళి కలవనే ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి వాళ్ళు కూర్చునే పోస్టర్ కానీ ఎంతసేపు దొక్కాలి, ఎలా దొక్కాలి, రెస్టారెంట్స్ ఎలా పెట్టుకోవాలి, ఏమైనా ప్రిఫర్ చేయగలుగుతారు పర్టికులర్గా? డెఫినెట్లీ. సో బైక్ పైన వచ్చేసి కూర్చోవడం అనేది చిన్న టెక్నిక్స్ దాంట్లో ఫాలో అయితే సరిపోతుంది మనం. సో బైక్ పైన ఫస్ట్ కూర్చున్న తర్వాత మనం ఫస్ట్ తొక్కి చూడాలి. చూసినప్పుడు తొక్కుతున్న టైంలో కంప్లీట్ పైకి వచ్చినప్పుడు హిప్ జాయింట్ కన్నా నీ జాయింట్ అనేది 5 to 10 degrees కిందికి ఉండాలి. సో 90 degrees కన్నా కొంచెం డౌన్ ఉంటే అది అప్రోప్రియేట్ వెయిట్. దానివల్ల ఏం జరుగుతుంది, జాయింట్ పెయిన్ నీ జాయింట్ పైన టూ మచ్ వెయిట్ పడకుండా మనం సైక్లింగ్ చేయగలుగుతాం అన్నమాట. సో దానివల్ల మనం జాయింట్ని డ్యామేజ్ చేసుకోము, ఉన్న నొప్పులు పోతాయి, కొత్త నొప్పులు రాకుండా ప్రివెంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో 90 కన్నా వెరీ మైల్ తక్కువ, ఆర్ జస్ట్ గో బ్లైండ్లీ 90 అది పెట్టుకుంటే సరిపోతుంది. కానీ అంతేగాని ఇలాంటి హైట్ ఎప్పుడు పెట్టుకోవడం తొక్కకూడదు. మనం మాక్సిమం తొక్కుతున్నప్పుడు ఈ హైట్ హిప్ జాయింట్ కానీ నీ జాయింట్ ఎప్పుడు పైకి లేవకూడదు. ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది. అంటే చాలా మంది పెయిన్ అనగానే నీ పెయిన్ ఒకటి అబ్జర్వ్ చేస్తున్నా. మన ఈ మధ్య కాలంలో కస్టమర్స్ వచ్చి నాకు హిప్ జాయింట్ ఉంది, నాకు ఈ లెగ్మెంట్ ప్రాబ్లం ఉంది, నాకు స్పైనటికల్ ప్రాబ్లం ఉంది అంటే ఇలాంటి వాళ్ళకు అంటే పోస్టర్ గారు ఎలా ఏం చేయాలంటున్నారు? సో ప్రాపర్ గా సీట్ హైట్ పెట్టుకున్న తర్వాత, సీట్ హైట్ అనేది ఎగ్జాక్ట్లీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు హిప్ జాయింట్, నీ జాయింట్ ఏ యాంగిల్ లో ఉండాలో వాళ్ళ హైట్ బట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత కూర్చునేటప్పుడు ప్రాపర్ గా హ్యాండిల్ పట్టుకున్న తర్వాత, హ్యాండిల్ కూడా ఇది అడ్జస్టబుల్, లైక్ మనకి ఎట్టుకోవాలంటే అటు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ హ్యాండిల్ కూడా అడ్జస్టబుల్ ఉంటుంది దీంట్లో. సో మనకు కావాల్సిన హైట్ లో మన హైట్, మన ఆర్మ్ లెంత్ తగ్గట్టుగా హ్యాండిల్ ని అడ్జస్ట్ చేసుకొని మనకి దగ్గరగా పెట్టుకొని సో స్పైన్ ఎరెక్ట్ గా పెట్టి తొక్కాల్సి ఉంటుంది. అంతేగాని ఇలా బెండ్ అవ్వడం కానీ, బ్యాక్ లీన్ దీనిపైన వేలాడి వెనక్కి వెళ్ళడం కానీ చేయకూడదు. అలా చేస్తే మళ్ళీ స్పైన్ ఇష్యూస్ అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ అన్న, ఇప్పుడు చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్పెషల్గా ఫిజియో డాక్టర్ కలవాలని కూడా కొంతమంది తెలియదు అనుకుంటా, బట్ 9% తెలుసు, కొన్ని చోట్ల తెలియని వాళ్ళు ఉంటారు అన్న. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు చేయాలి, ఏ మూడ్లో చేయాలి, ఎలా చేయాలి, అంటే ఎన్ని రోజు చేయాలి, ఎన్ని రోజుల తర్వాత గేర్ చేంజ్ ఇదంతా ఉంటుంది కదా, ఇది చెప్తారు. సో ఫస్ట్ బిగినర్స్ కి వచ్చే వరకు లో రెసిస్టెన్స్ లో పెట్టుకుని, అన్నిటికన్నా తక్కువ రెసిస్టెన్స్, ఇది మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళకి అప్పుడప్పుడు మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళకి, లేదా ఈవెన్ కొత్త వాళ్ళకు కూడా. ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ టైం మ్యాగ్నెటిక్ బైక్ పైన ఎక్కుతున్నా నేను. సో లో రెసిస్టెన్స్ లో పెట్టుకుని అది నాకు ఎంతవరకు సెట్ అవుతుంది ఏంటని తెలుసుకోవడం కోసం, ఆ రెసిస్టెన్స్ నాకు కరెక్ట్ గా ఉందా లేదా తెలుసుకోవడం కోసం అన్నిటికన్నా లో రెసిస్టెన్స్ పెట్టుకుని Day 1 స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కూడా అంతే, రెగ్యులర్లీ 3 to 4 minutes వార్మప్ అవుతుంది. తర్వాత హార్డ్ కోర్ ఎక్సర్సైజ్, దాని తర్వాత కూల్ డౌన్ ఫేజ్ అంటూ మళ్ళీ ఉంటుంది. సో మన స్టామినా పెరుగుతున్న కొద్దీ, మన థై మజిల్, క్వాడ్రిసెప్ మజిల్ పెరుగుతున్న కొద్దీ, స్ట్రెంత్ పెరుగుతున్న కొద్దీ, మన కార్డియాక్ ఎండ్యూరెన్స్ పెరుగుతున్న కొద్దీ మనం రెసిస్టెన్స్ అనేది పెంచుకుంటూ వెళ్తుంటాం, స్పీడ్ అనేది పెంచుకుంటూ వెళ్తుంటాం, డ్యూరేషన్ అనేది పెంచుకుంటూ వెళ్తుంటాం. అంటే ఇంకోటి అందరూ కార్డియో ఓన్లీ ట్రెడ్మిల్ ప్రిఫర్ చేస్తారు కదా, అండ్ సైకిల్ ప్రిఫర్ చేసుకోవచ్చా, అండ్ సైకిల్ వెయిట్ లాస్ అవుతుందా లేదా, దాని గురించి తెలుసుకుందామన్నా. మనం మాట్లాడుతూ ఓన్లీ కార్డియో అన్నాం కదన్నా. కార్డియో అనగా చాలా మందికి ఓన్లీ ట్రెడ్మిల్ మీద ఉంటుంది కదా, ఈ సైకిల్ వల్ల కార్డియో వర్కౌట్ అవుతుందా? మనం ఇంతకుముందు తెలుసుకున్న సైకిల్ మ్యాగ్నెటిక్ ఓన్లీ నీ పెయిన్స్ అన్నాం కదా, మనం కార్డియో వర్కౌట్ ఏమైనా బెనిఫిట్, సైకిల్ వల్ల బెనిఫిట్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. సో ఇందాక మనం ట్రై చేసిన బైక్ మ్యాగ్నెటిక్ బైక్. అవునన్నా. సో ఇది అడిషనల్లీ మ్యాగ్నెటిక్ బైక్ తో ఇచ్చే బెనిఫిట్స్ ఇస్తూ అడిషనల్ గా మనకి దీంట్లో ఆ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది కూడా
సీట్ అడ్జస్ట్మెంట్ అలాంటివన్నీ దీంట్లో కూడా సేమ్. సో ఫస్ట్ ఎక్కి కూర్చోవాలి, కూర్చున్న తర్వాత మనకు కావాల్సిన అప్రోప్రియేట్ హైట్ లో మన హైట్ తగ్గట్టుగా సీట్ హైట్ పెంచుకొని కూర్చోవాలి. సో సేమ్ దీంట్లో కూడా హిప్ జాయింట్ కన్నా నీ జాయింట్ కొంచెం కిందిగా ఉండాలి పైకి వచ్చినప్పుడు. ఓకే. సో ఆర్మ్స్ పట్టుకున్న తర్వాత దీంట్లో మీరు చూసినట్టయితే ఇందాక జస్ట్ లెగ్ మూవ్మెంట్ వచ్చింది, ఇప్పుడు దీంట్లో రెసిప్రోకల్ గా హ్యాండ్ మూవ్మెంట్ ఉంటుంది. సో స్లోగా జాగింగ్ చేసిన ఎఫెక్ట్ కానీ రన్నింగ్ చేసిన ఎఫెక్ట్ కానీ ఇవన్నీ మిక్స్ అయ్యి దీంట్లో అది బయట మనం పార్క్ లో వాక్ చేసే ఈ మూవ్మెంట్ కోసం. ఎస్, బ్రిస్క్ వాక్ చేసిన మూవ్మెంట్ అన్ని మూవ్మెంట్స్ దీంట్లో మిక్స్ అయ్యి వస్తాయి కాబట్టి దీని వల్ల అడిషనల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. రెగ్యులర్ మ్యాగ్నెటిక్ బైక్ కన్నా దీంట్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే చాలా మంది ఏమంటారంటే మేము కస్టమర్ ఏమైనా కార్డియో అని వస్తే ఇప్పుడు చాలా మంది ట్రెడ్మిల్ వాడము వాళ్ళు అంటే మనం సేల్ కోసం చెప్తాం అనుకుంటాం. సేల్ కోసం కాదు, స్పెషల్గా కార్డియో ఎలా వర్కౌట్ అవుతుంది, కార్డియోకి ఎందుకు వర్కౌట్ అవుతుంది, ఎలా వర్కౌట్ చెప్పండి అన్నగారు. సో ఇందాక చెప్పిన విధంగా రెగ్యులర్ నీ జాయింట్, హిప్ జాయింట్, యాంకిల్ జాయింట్ తో పాటు దీంట్లో ఆ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హార్ట్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది ఆటోమేటికల్లీ. సో మనం రన్నింగ్ చేస్తున్న ఎఫెక్ట్, జాగింగ్ చేస్తున్న ఎఫెక్ట్ దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఇది ఉంటుంది డెఫినెట్లీ. బయట వర్కౌట్ చేసిన దానికి ఇంట్లో వర్కౌట్ చేసిన దానికి డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇంట్లో ఇలాంటి మెషిన్స్ పైన చేసినప్పుడు బయట వర్కౌట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది, డెఫినెట్లీ దొరుకుతుంది మనకి. బికాస్ మల్టిపుల్ థింగ్స్ మనకు ఒకటే ప్లేస్ లో దొరుకుతున్నాయి దీంట్లో. సో దానివల్ల బయట చేసిన వర్కౌట్ కి లోపల చేసిన వర్కౌట్ డిఫరెన్స్ ఉంది. సో ఈ సైకిల్లో సేమ్ ఇందాక హైట్ అన్ని అడ్జస్ట్ చేసుకొని వెళ్తున్న తర్వాత దీంట్లో కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. మనకు కావాల్సిన రెసిస్టెన్స్ స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. సో బిగినర్స్ తక్కువ రెసిస్టెన్స్ లో ఉండాలి, స్లోగా తర్వాత మన కెపాసిటీ పెరుగుతున్న కొద్దీ పెంచుతూ వెళ్ళాలి. సో మన రెసిస్టెన్స్ పెంచుతున్న కొద్దీ మన మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, వైస్ వర్సా సేమ్ వేలో మన కార్డియాక్ ఎండ్యూరెన్స్ కూడా పెరుగుతుంది. చూసారు కదా, కార్డియో అంటే ఓన్లీ ట్రెడ్మిల్ అనుకుంటారు. డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారు మనకు క్లియర్గా చెప్పారు, కార్డియో అంటే ఓన్లీ ట్రెడ్మిలే కాదు, సైక్లింగ్ కూడా మన కార్డియో వర్కౌట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నీ మీద ప్రెషర్ డౌట్ ఉన్న వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయన్న వాళ్ళకి చాలా అపోహలు ఉండే. థ్యాంక్ యూ అన్నగారు, చాలా ఉన్న నా డౌట్స్ అని క్లియర్ చేశారు, మన వ్యూవర్స్ కూడా డౌట్ క్లియర్ చేశారు. మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని తగ్గట్టు నెక్స్ట్ వీడియో మెసేజ్తో పాటు వస్తాము. ఇలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.